క్వాంటిఫైబుల్ డేటా, ఆమోదించదగినటువంటి డేటా కానీ సరైన కారణాలు కనుక ఉన్నట్లయితే, అంటే రిజర్వేషన్ దాటాలనే కారణాలు ఉన్నట్లయితే 50% దాటొచ్చని కూడా అప్పుడే చెప్పడం జరిగింది. మరి అక్కడ ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 50% సీలింగు దాటిపోయింది. కానీ మొన్న ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్తా ఉన్నది సుప్రీంకోర్టు, 50% సీలింగ్ అనేది ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) ద్వారా ఏర్పడ్డ రిజర్వేషన్లకు మాత్రమే ఆ సీలింగ్ వర్తిస్తుంది, వీళ్ళకి వర్తించదని చెప్పింది. మరి బీహార్ తీర్పు లోపల ఆ తీర్పు ఏం చెప్తున్నాడంటే, ఫండమెంటల్గా ఆర్టికల్ 16 ద్వారా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనప్పుడు మాత్రమే, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదు అని ప్రభుత్వం భావించినట్లయితేనే రిజర్వేషన్ పెట్టాలనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. మరి ఈడబ్ల్యూఎస్ కోటా తీర్పు లోపల సుప్రీంకోర్టు ఏం చేసింది, 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము 3:2 రేషియోలో మెజారిటీగా ఈడబ్ల్యూఎస్ కోటాకు ఆమోదం తెలిపింది. కానీ ఇదే కేశవానంద భారతి ఒక తీర్పున్నది, ఈ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు దెబ్బతినే విధంగా, బేసిక్ స్ట్రక్చర్ కనుక దెబ్బతినే విధంగా ఉన్న ఏ రాజ్యాంగ సవరణ అయినా, ఏ చట్టమైనా కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడానికి అధికారం ఉండదని తీర్పు చెప్పింది. ఇక్కడ మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది, ఆర్టికల్ 16 ఏం చెప్తా ఉన్నది, ఏ వర్గానికైనా వారి యొక్క ప్రాతినిధ్యం లేదు అనుకొని భావించినట్లయితే ప్రభుత్వం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పింది. మరి ఈడబ్ల్యూఎస్ కోటానికి ఏ విధంగా ఆమోదం తెలిపినరు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు ఉన్నారు, అదర్ దాన్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా మిగతా వాళ్ళంతా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఉన్నారు.